ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు పీపుల్స్ కి ఒక మంచి జాబ్ అయితే అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గాయస్. దీనిలో మీరు చూసినట్లయితే తెలుగు బాగా చదవాల్సి ఉంటుంది, సెంటెన్స్ కరెక్ట్గా ఉందా లేదా మీరు అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీనిలో మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను నెక్స్ట్ జాబ్ అయితే అలాంటి జాబ్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది మన వీడియో అయితే, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని మీకు ఏం వర్క్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా. మరింత కాలుస్తాం. లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతూ ఉంటుంది గాయస్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది. అంటే చాలా లాంగ్వేజెస్ ఉంది. మన తెలుగు వాళ్ళు కాబట్టి నేను తెలుగు చూపిస్తున్నా, తమిళ్ అలాగే కన్నడ ఇలాంటి కూడా ఉంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మన తెలుగు పీపుల్స్ తెలుగు కాబట్టి నేను తెలుగు గురించి పూర్తి వీడియో దీనిలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, తెలుగు క్లియర్గా అవుతుంది కదా, మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది గాయస్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ జాబ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం, తర్వాత దీన్ని మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినైతే ఎక్కడ కూడా డిగ్రీ కావాలి అలాగే ఇంటర్ కావాలని ఎక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. తెలుగు బాగా చదవడం రాయడం అయితే వచ్చి ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, కంటెంట్ని బాగా చదివి ఫాలో చేయగల సామర్థ్యం అయితే ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కు సంబంధించిన ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ చూసినైతే తెలుగు కంటెంట్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే కంటెంట్ మీరు చదవాల్సి ఉంటుంది. కంటెంట్ న్యాచురల్గా ఉందా లేదా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. గ్రామర్ మిస్టేక్ అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉందా లేదా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు స్క్రిప్ట్ లేదా సెంటెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రిప్ట్ రివ్యూ అంటే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఉదాహరణకు ఒక తెలుగు పారాగ్రాఫ్ అయితే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్, దాన్ని మీరు పూర్తిగా చదవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ కరెక్ట్గా ఉందా, అలాగే మీనింగ్ కరెక్ట్గా ఉందా, సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే బాగుందా, అన్నీ మీరు అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హోమ్ మేకర్స్ అలాగే ఫ్రీలాన్సర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా తెలుగు రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్న ఎవరైనా దీన్ని మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ రైటింగ్ అలాగే ట్రాన్స్లేషన్ లేదా రివ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటే అదనపు అడ్వాంటేజ్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వర్క్ ఎలా చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మొదట ప్రాజెక్ట్ గైడ్లైన్స్ అయితే చదవాలి. తర్వాత ఇచ్చిన కంటెంట్ మీరు రివ్యూ చేయాలి. అవసరమైతే మీరు కరెక్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అసైన్మెంట్ టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ మీరు కేర్ఫుల్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, వర్క్ లొకేషన్ చూస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్, అంటే మీరు ఇంటి నుంచి మీరు ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే అప్లైయింగ్ ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచర్ కనిపిస్తుంది కదా, మీ సిగ్నేచర్ అయితే మీరు మాన్యువల్గా అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీరు చూడొచ్చు కంటిన్యూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్రౌజ్ ఫైల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి గాయస్. వన్స్ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. కంటిన్యూ టు ఇంటరాక్షన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి 2 అటెంప్ట్స్ మాత్రమే ఉంటుంది. దీనిలో మీకు టెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రీడ్ మీద క్లిక్ చేసి కేర్ఫుల్గా చూడండి. ఎస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తుంది గాయస్. ఆ క్వశ్చన్స్కి అన్ని మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఆ క్వశ్చన్స్కి డౌట్స్ ఉంటే ఆన్సర్ అయితే మీరు అయితే చాట్ జీపీటీ సాయం అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా చూడొచ్చు. మీరు అన్ని క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ ఇస్తే మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే చాలా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే వితిన్ 7 to 15 days అయితే టైం అయితే తీసుకునేది గాయస్. మీకు మెయిల్ అయితే రావడం జరిగింది. ఏదైతే క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత యువర్ అప్లికేషన్ బీయింగ్ రివ్యూడ్ అని కనిపిస్తుంది కదా, తర్వాత మీరు చూడొచ్చు నాదైతే రివ్యూ అవుతుంది గాయస్. మీకు ఇక్కడే కూడా తెలుస్తుంది మీరు ఎలిజిబుల్ అవుతే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.